నమస్కారం. VS9 మీడియాకు స్వాగతం. భారత ప్రధాని నరేంద్ర మోడీ 75వ జన్మదినాన్ని పురస్కరించుకొని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన వృక్ష ప్రేమికుడు, ప్రకృతి ప్రేమికుడు నురీవి రాజశేఖర్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి శుభాకాంక్షలు తెలుపుతూ మొక్కలను నాటారు. 2020 నుండి ప్రతి సంవత్సరం ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మొక్కలను నాటుతున్నారు. ఈ సందర్భంగా నురీవి రాజశేఖర్ మాట్లాడుతూ, భారతదేశ కీర్తిని ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేస్తూ అన్ని విధాలా భారతదేశాన్ని ముందుకు నడిపిస్తున్న భారత ప్రధాని నరేంద్ర మోడీ తాను చేస్తున్న ప్రకృతి సేవను గుర్తించి మన్ కీ బాత్ కార్యక్రమంలో తనను అభినందించటం చాలా సంతోషంగా ఉందని, తాను చేస్తున్న ప్రకృతి సేవ మరింత బాధ్యతయుతంగా చేసేలా చేసిందని, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 75వ జన్మదిన సందర్భంగా మొక్కలు నాటి విత్తనాలను పలుచోట్ల చల్లడం జరిగిందని అన్నారు. కొట్టూరు నురివి రాజశేఖర్, ప్రకృతి ప్రేమికుణ్ణి, సింగరేనియన్, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ. ఈ రోజున మన భారతదేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి యొక్క 75వ పుట్టినరోజుకి శుభాకాంక్షలు తెలుపుతూ నేను 30 మొక్కలు, జామ, మర్రి, రావి, రామఫలం మొక్కలు మరియు వివిధ రకాల గింజలు నాటి శుభాకాంక్షలు తెలిపానండి. ఈ యొక్క మొక్కల్ని వెంకటగిరి గుట్ట మరియు బోడగుట్ట మరియు కనకదుర్గ అమ్మవారి గుడి యొక్క ఆలయంలో మొక్కలు నాటి వారికి శుభాకాంక్షలు తెలిపినానండి. భారతదేశము అభివృద్ధి పదంలో నడిపించడానికి వారు ఎంతో కృషి చేస్తున్నందుకు ప్రధాని నరేంద్ర మోదీ గారికి మేము హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాము. అదే విధంగా మన యొక్క భారతదేశం స్వచ్ఛ భారత్ గా ఉండటానికి వారు స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమాన్ని మరియు మన యొక్క భారతదేశం యొక్క సంస్కృతిలో భాగమైనటువంటి యోగాని ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందేటట్టుగా, ప్రపంచ యోగా డేగా గుర్తింపు పొందేటట్టుగా వారు కృషి చేశారు. మరియు అదే విధంగా పౌరుల గురించి మరియు దేశ రక్షణ గురించి, వృద్ధుల గురించి మరియు యువకుల గురించి ఎన్నో కార్యక్రమాలు వారు చేపట్టి భారతదేశ అభివృద్ధి కోసం వారు కృషి చేశారు. అదే విధంగా మన భారతదేశం ప్రపంచ వ్యాప్తంగా శక్తివంతమైన దేశంగా అభివృద్ధి పరచడానికి వారు ఎంతో కృషి చేస్తున్నందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాము. అదే విధంగా మాలాంటి ప్రకృతి సేవకులు మరియు వివిధ రంగాల్లో సేవలు చేస్తున్న వారిని గుర్తించి 114వ మన్ కీ బాత్ లో నా గురించి ప్రశంసించారు. వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నామండి. నేను మన భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి యొక్క పుట్టినరోజుకి శుభాకాంక్షలు తెలుపుతూ 2020వ సంవత్సరం నుంచి కూడా వారి ప్రతి పుట్టినరోజుకి మొక్కలు నాటి శుభాకాంక్షలు తెలుపుతున్నాను.